సో డైరెక్టర్ గారు ఆల్రెడీ ఎంసీఏ, వకీల్ సాబ్ ఇలాంటి సినిమాలన్నీ చేసి పెద్ద పెద్ద సినిమాలు పెద్ద పెద్ద స్టార్స్ తో చేసి ప్రూవ్డ్ డైరెక్టర్. సో కొత్త డైరెక్టర్లు అనేది కూడా లేదు కాబట్టి మీరు అన్నట్టు ఆయన స్టోరీని ఇంకా ఆయన వే ఆఫ్ స్టైల్లో ఎలా చూపించారు, మీ క్యారెక్టర్ ని స్పెషల్లీ నితిన్ గారి క్యారెక్టర్ ని, ఇవన్నీ కూడా సినిమాలో హైలైట్ గా ఉండబోతున్నాయి. అవును. సో ఆయన అంటే ప్రూవ్డ్ డైరెక్టర్ అండ్ ఆల్సో పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేసిన డైరెక్టర్. సో హీఈస్ వెరీ అంటే టాలెంటెడ్ అని మనకి అక్కడే తెలుస్తుంది అండ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్. అండ్ ఆయన అసలు మీకు చూడాలి ద వే ఆఫ్ వర్కింగ్ ఇట్ సెల్ఫ్ అసలు మనకి టోటలీ డిఫరెంట్. అప్రోచ్ కానివ్వండి, మాకు చెప్పేటప్పుడు కానివ్వండి, అంటే నేను అసలు ఫస్ట్ ఆయన్ని మీట్ అవ్వడానికి వచ్చినప్పుడు ఆయన నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఓకే. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా వెళ్ళి మీట్ అవుతే ఏదో స్టోరీ చెప్తారు, లేకపోతే ఇలా ఉంటుందని చెప్తారు, లేకపోతే మీరు ఇలా ఉండాలి, వాట్ ఎవర్ ఇట్ ఇస్ సినిమా రిలేటెడ్. ఆయన నన్ను ఇంటర్వ్యూ చేస్తారు. మీ పిల్లలు మీరు ఎలా ఉండగలరా లేరా, అసలు వాళ్ళ మధ్యలో వచ్చేయమంటే మీరు ఎలా, వాట్ ఎవర్. అంటే నాకు ఒక ఇంటర్వ్యూ జరుగుతున్నట్టు అనిపించింది. నేను ఇంటర్వ్యూకి వచ్చానా, నేను ఎందుకు వచ్చాను అంటే ఆయన అప్రోచ్ అక్కడే అర్థమైపోయింది. దట్ ఈస్ హీస్ టోటలీ డిఫరెంట్. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసేటట్టుగా లేరు, అంటే ఇట్స్ ఇన్ అ గుడ్ వే. కాకపోతే అంటే వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ డిఫరెంట్. సో ఆయనతో వర్కింగ్ డిఫరెంట్ గా ఉంటుందని నేను అనుకున్నా. మీరే ఎక్స్పెక్ట్ చేయలేదంటే రేపు సినిమాని ఎలా ప్రెజెంట్ చేయబోతున్నారు అనేది ఆడియన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. అంటే చేయలేరు అంటే కొంచెం ట్రైలర్ చూసాం కాబట్టి ఒక అంచనా వస్తుంది, అంతే వస్తుంది, కానీ ఎగ్జాక్ట్ గా ఇది అని చేయలేరు. సో నా క్యారెక్టర్ ని కూడా అందరూ ట్రైలర్ చూసి ఒకటి ఒపీనియన్స్ ఇస్తున్న ఇది కూడా అంతా యాక్చువల్లీ నాట్ ట్రూ. సో ఎవరు గెస్ చేయలేకపోయారు ఇప్పటివరకు. వాళ్ళ గెస్సెస్ అన్ని కూడా మోస్ట్లీ తప్పే. ఎవరు రీచ్ అవ్వలేదు, చేయలేరు. సో దిస్ వన్ నోబడీ కెన్ గెస్. కింద అంతా రాస్తూ ఉంటారు కదా, అవన్నీ చూస్తాం కదా, అవన్నీ కూడా ఐ థింక్ ద గెసెస్ ఆర్ ఆల్ రాంగ్. సో అదే చెప్తున్నాను. అంటే ఆయన అప్రోచ్ కూడా మాతో పనిచేసే ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు కూడా ఆయన ఓకే చెప్పే వరకు మాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఆయన ఓకే చెప్పారు అంటే ఇంకా మేము రిలాక్స్ అయిపోతాం, ఓకే అనమాట అని. కానీ ఆయన ఎప్పుడైనా అంటే ఎంత ఓకే చెప్పినా అండి ఆయన సాటిస్ఫై అవ్వరు. మళ్ళీ ఏదో ఒకటి అంటూనే ఉంటారు, ఇది ఇంకొంచెం బాగా చేసి ఉండాలి. అయ్యో సార్ మరి ఎందుకు చెప్పలేదు, అప్పుడు చేసేవాళ్ళం కదా అంటే పర్లేదు ఓకే అంటే హీ నెవర్ సాటిస్ఫైడ్ దట్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ డన్. సో ఇంకొంచెం మీరు బాగా చేసి ఉండొచ్చు అంటారు అనమాట. సో ఏంటంటే అప్పుడు అనిపిస్తుంది, సార్ మీరు ఇప్పుడు చెప్పకండి, కెమెరా ఉన్నప్పుడు చెప్పండి, బికాస్ ఇఫ్ నేను చేయడానికి లేదు అని చెప్పి అనేవాళ్ళం అనమాట. సో లేదు నేను అంతేలే అని వెళ్ళిపోతారు ఆయన. సో ఇట్స్ వెరీ హార్డ్ టు సాటి. మా హోల్ డే లో ఆయన ఇంప్రెస్ చేసామా లేదా, దట్ ఈస్ అవర్ డే. అంటే మేము ఇంటికి వెళ్ళి పడుకునేటప్పుడు ఓకే ఆయన ఇంప్రెస్ అయ్యారా లేదా ఇవాళ చేసిన దానికి. కొన్నిసార్లు షార్ట్ లేకపోయినా కూడా వీ వాంట్ టు ఇంప్రెస్. హౌ ఎలా అంటే షార్ట్ కొన్నిసార్లు ఒకరోజు షార్ట్ కూడా వచ్చేది కాదు. సో యూస్ టు వెయిట్. సో అయినా కూడా మేము ఇదే థాట్ లో ఉండేవాళ్ళం వెళ్ళేటప్పుడు, ఈస్ హీ హ్యాపీ విత్ అస్ అంటే, ఎందుకంటే మేమేమైనా అంటే ఇరిటేట్ చేసామా, ఇదేంటి ఎప్పుడు షార్ట్, మాకేమో ఎంతూసియాజం చేయాలి కదా, ఏంటి ఇప్పుడు వస్తుంది షార్ట్ అని మాకు ఒకలాగా, ఎందుకంటే బికాస్ వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ రైట్. సో అలా అనిపిస్తుంది. సో అదేమో ఆయన ఫీల్ అయ్యారా లేకపోతే ఆయన ఏమైనా కోపం వచ్చిందా ఇలా అనమాట. సో వీ యూస్ టు థింక్. సో ఆల్ డే ఇస్ టు ఇంప్రెస్ హిమ్, ఆల్ ఆఫ్ అస్. ఒక్కళ్ళు ఎవ్వరు ఎక్సెప్షన్ లేరు, ఇంక్లూడింగ్ ద టెక్నీషియన్స్. టెక్నీషియన్స్ కాబట్టి ఇంకా ఎక్కువ, మాకు ఇంకా యాక్చువల్లీ తక్కువ, ఎందుకంటే వి ఓన్లీ ఆర్ దేర్ షూట్ టైమ్ లో, వాళ్ళు షూట్ తర్వాత సో వాళ్ళకి ఇంకా ఎక్కువ. సో ఎవ్రీబడి వెంట్ త్రూ ద సేమ్ జర్నీ. సో వీఆర్ హోపింగ్ అంటే ఎఫర్ట్స్ లో అందరూ 100% పెట్టామండి. ఎఫర్ట్స్ లో there is no problem. కానీ ఇంకా రిజల్ట్ అనేది జనాలు ఆడియన్స్ ఇంకా వాట్ ఎవర్ దే లైక్. అంటే ఆడియన్స్ కూడా ఈ మధ్య చూస్తున్నాం కదా, మంచి స్టోరీ మంచి సినిమా అయితే డెఫినెట్ గా అది చిన్న సినిమానా పెద్ద సినిమానా ఇంకేదో అనేది చూడట్లేదు, మంచి దానికి రెస్పాన్స్ ఇస్తున్నారు, ఆదరిస్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా ఈ సినిమాని కూడా ఆదరిస్తారు. బ్యానర్ కూడా చాలా పెద్దది, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు గారు, శిరీష్ గారు, అంటే వాళ్ళ బ్యానర్ ఎలా ఉంటుందో, వాళ్ళ ప్రొడక్షన్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి సో ఆ బ్యానర్ లో ఆ ప్రొడక్షన్ హౌస్ లో పనిచేయడం ఎలా ఉంది?
అదే అండి ఫస్ట్ ఫిలిం నేను ఫస్ట్ ఫిలిం అని అనుకుంటున్నాను, అందుకనే అస్తమానం ఫస్ట్ ఫిలిం అంటూ ఉంటాను. బికాస్ అది వాట్ ఎవర్ నేను ఇదివరకు చేసినవన్నీ పాస్ట్ హిస్టరీ, సో అది ఉంది నాకు ఎప్పుడు ఉంటుంది, అది దట్ ఈస్ డన్. కాబట్టి ఇప్పుడు కొత్తగా మనం మళ్ళీ స్టార్ట్ చేస్తున్న ఫీలింగ్ లోనే ఉన్నాను, కాబట్టి ఇది నా ఫస్ట్ ఫిలిం అనుకుంటాను. సో ఫస్ట్ ఫిలిం రీ ఎంట్రీ అనకుండా మళ్ళీ ఫస్ట్ ఫిలిం అంటున్నాను అంతే. సో బేసిక్లీ నా ఫస్ట్ ఫిలిం లో అంటే ఇంత పెద్ద బ్యానర్లు చేయడం ఎవరికైనా, బికాస్ వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలరు సినిమాని, జనాల్లోకి తీసుకెళ్ళగలరు. దే క్యాన్ ప్రొజెక్ట్, వాళ్ళు వాళ్ళు కాన్ఫిడెంట్ గా వాళ్ళు చెప్తున్నారు అంటే నమ్మకం ఉంది జనాల్లో. సో ఇట్స్ ఆల్ దాట్. సో అందుకని దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో చేయడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మా అందరికి అండ్ ఈ టీమ్ అందరికి కూడా. సో వీఆర్ వెరీ ప్రౌడ్ టు వర్క్ ఇన్ దిస్ బ్యానర్.